బ్రహ్మనాయుడు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఎన్నికలు ముగిశాయి. అయితే అక్కడక్కడ కాస్త అడపాదడపా సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎన్నికలు అయితే దాదాపు చాలా వరకు ప్రశాంతంగానే ముగిశాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ జూబ్లీ హిల్స్ హీటు రెండు తెలుగు రాష్ట్రాలనే ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే సెటిలర్స్ అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలు, సో ఇద్దరు కలగలిసి సమభాగాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కనుక చూస్తే గతంలో మరి ఈ నియోజకవర్గం ఏర్పడింది 2009లో, 2009 కానీ, 2014 కానీ, 2018 కానీ, 2023 కానీ. ఎప్పుడు కూడా 50% మించి మరి ఇక్కడైతే పోలింగ్ అయితే జరగలేదని అయితే చెప్పుకోవాలి. సో మరి ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనేటువంటిది మరి కొద్దిసేపటి క్రితం కొన్ని సర్వేలు వచ్చి ఆ సర్వేలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చూద్దాం. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నవీన్ యాదవ్ గారు బరిలో ఉన్నారు. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు వారు మరి బీఆర్ఎస్ నుంచి వారు బరిలో ఉన్నారు. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు, లంకాల దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి వారు బరిలో ఉన్నారు. సో ఈ ముగ్గురు మధ్య హోరాహోరీగా జరిగింది. అయితే ప్రధానంగా అయినటువంటి ఫైటింగ్ అయితే నెక్ టు నెక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే సర్వేలు ఏం చెప్తున్నా ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించి చూస్తే చాణక్య స్ట్రాటజీస్ మరి 43% మరి నమోదైనటువంటి పోలింగ్లో మరి 43% ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయని చెప్పేసి చాణక్య స్ట్రాటజీ చెప్తుంది. 46% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని చెప్పేసి చెప్తా ఉంది. 6% ఓట్లు బీజేపీకి వచ్చాయని చెప్పేసి చాణక్య స్ట్రాటజీ చెప్తుంది. అదేవిధంగా నాగన్న సర్వే చూస్తే 41% బీఆర్ఎస్ పార్టీకి మరి ఓట్లు పోలయ్యాయని చెప్పేసి నాగన్న సర్వే చెప్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 47% ఓట్లు పోలయ్యాయని చెప్పేసి మరి నాగన్న సర్వే చెప్తా ఉంది. అదేవిధంగా బీజేపీకి 8% మాత్రమే బీజేపీకి మరి ఓట్లు పోలయ్యాయని చెప్పేసి నాగన్న సర్వే చెప్తా ఉంది. అదేవిధంగా ఆపరేషన్ చాణక్య ఏం చెప్తుంది? 8,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్దే విజయమని ఈ సర్వే చెప్తా ఉంది. 8,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని చెప్పేసి ఆపరేషన్ చాణక్య చెప్తా ఉంది. అదేవిధంగా త్రిశూల్ కన్సల్టెన్సీ ఏం చెప్తా ఉన్నారు? 44% ఓట్లు బీఆర్ఎస్కి పోలేని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 46% ఓట్లు కాంగ్రెస్ పార్టీ పోలేని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 6% ఓట్లు భారతీయ జనతా పార్టీ పోలేని చెప్పేసి త్రిశూల్ కన్సల్టెన్సీ అనేటువంటి ఒక సర్వే సంస్థ చెప్తా ఉంది. అదేవిధంగా ఆత్మసాక్షి సర్వే సంస్థ 44.5% బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పోలేని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్తా ఉంది. అదేవిధంగా 46.5% మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోలేని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే సంస్థ చెప్తా ఉంది. అదేవిధంగా 6.5% ఓట్లు పోలేని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి పోలేని చెప్పేసి ఆత్మసాక్షి సర్వే చెప్తా ఉంది. సో చూస్తే ప్రధానంగా అంటే మనం ఇక్కడ కనుక చూస్తే చాణక్య స్ట్రాటజీస్, నాగన్న సర్వే, ఆపరేషన్ చాణక్య, త్రిశూల్ కన్సల్టెన్సీ, ఆత్మసాక్షి మరి ఈ సర్వేలన్నీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ 3% వ్యత్యాసం ఉంది చాణక్య స్ట్రాటజీస్కి. అదేవిధంగా నాగన్న సర్వేకి 6% వ్యత్యాసం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా ఆపరేషన్ చాణక్య 8,000 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారని చెప్తా ఉంది. అదేవిధంగా త్రిశూల్ కన్సల్టెన్సీ ఇక్కడ 2% ఓట్ల మెజార్టీతోటి మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ కనుక చూస్తే ఆత్మసాక్షి సర్వే 1% ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తామని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క సర్వే సంస్థ కనుక ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వే సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే అన్నీ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి. 1%, 2%, 6%, 3% మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని అయితే మనకైతే అర్థమవుతుంది. సో మళ్ళీ ఇంకొకసారి కూడా చూడొచ్చు. చాణక్య స్ట్రాటజీస్ బీఆర్ఎస్ 43%, కాంగ్రెస్ 46%, బీజేపీ 6%. అదేవిధంగా నాగన్న సర్వే బీఆర్ఎస్ 41%, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు 41% వారికి ఓట్లు పోలేయని.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి 47% ఓట్లు పోలేయని చెప్పేసి నాగన్న సర్వే చెప్తా ఉంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారికి 8% ఓట్లు పోలేయని చెప్పేసి నాగన్న సర్వే చెప్తా ఉంది. ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అనేటువంటి అభ్యర్థి చాలా బలమైనటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించవచ్చు. నవీన్ యాదవ్ కాకుండా ఆయన ప్లేస్లో మరి ఏ అభ్యర్థి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ఈ స్థాయి గెలుపు అవకాశాలు అయితే ఉండే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ దాదాపు గత 40 నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా ఆయన కుటుంబం ఇదే నియోజకవర్గం, ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో వారు యూసఫ్ గౌడనే మరి అడ్డాగా చేసుకొని వారు ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 40 సంవత్సరాల పై నుంచి కూడా వారి కుటుంబం. అదేవిధంగా వారికి పెద్ద ఎత్తున బలం ఉంది. వారు ఇక్కడ లోకల్స్. ఇక్కడ మరి మాగంటి గోపీనాథ్ గారి సత్యమని చూస్తే వారికి 41% ఓటు వచ్చింది. ఆవిడ భార్య మాగంటి గోపీనాథ్ గారు మరి భారీగా ఉన్నటువంటి సునీత గారు మరి సానుభూతి ఫ్యాక్టర్ కూడా మరి పెద్దగా పనిచేసినట్టయితే ఇక్కడైతే కనపట్లేదు. సో మాగంటి సునీత గారు మరి 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచినప్పటికీ కూడా ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క సానుభూతి ఫ్యాక్టర్ మరి ఇక్కడ పనిచేయలేదేమో అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉంది. సో ఇక బీజేపీ అభ్యర్థి మరి గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. మరి గత ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఒక 25,000 ఓట్లను ఆయన నమోదు చేయగలిగారు. మరి ఈసారి కూడా దాదాపు మరి ఒక 20,000 ఓట్లు ఆయన నమోదు చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. ఆపరేషన్ చాణక్య. సో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించి చూస్తే 8,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి విజయం అని చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ చెప్పలేదు. ఆపరేషన్ చాణిక ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ చెప్పలేదు. సో ఎంత పర్సంటేజ్ ఈ యొక్క పోలైనటువంటి పర్సంటేజ్లు ఎంత పర్సంటేజ్ ఏ పార్టీకి పోలేని అనేది చెప్పలేదు. వాళ్ళైతే రఫ్గా 8,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ విజయం దక్కే అవకాశం ఉందని చెప్పేసి ఆపరేషన్ చాణక్య చెప్పారు. త్రిశూల్ కన్సల్టెన్సీ చూస్తే 44% బీఆర్ఎస్కి ఇచ్చారు, వాళ్ళు 46% కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి 6% ఇచ్చారు. అంటే 2% ఇక్కడ మెజార్టీ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి. అదేవిధంగా ఆత్మసాక్షి సర్వే కనుక చూస్తే 44.5% బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వారైతే చూపించారు. అదేవిధంగా కాంగ్రెస్కి 46.5% చూపిస్తూ ఉన్నారు, బీజేపీకి 6.5%. అంటే ఇక్కడ చూస్తే 1% మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఇక్కడ చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. సో ఇది మరి చూశారు కదా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చూస్తే ఇప్పటి వరకు కూడా రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి వివిధ సర్వే సంస్థలు రిలీజ్ చేసినటువంటి సర్వే చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మరి స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే కనబడుతూ ఉంది. ఒక 8,000 నుంచి 10,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటివరకు అయితే సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. చూద్దాం మరి ఎన్నికల కౌంటింగ్ తర్వాత మరి ఏ సర్వే సంస్థ చెప్పినటువంటి పర్సంటేజ్ నిజమవుతుందో.